విజయ పాల డైరీ వద్ద హై టెన్షన్, నంద్యాల పాల డైరీ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముత్యాలపాడు పాల సొసైటీ ఎన్నికపై త్రిసభ్య కమిటీ నోటీసులు ఇచ్చింది. త్రిసభ్య కమిటీ ముందు సొసైటీ అధ్యక్షుడు భూమా విఖ్యాత్, సొసైటీ సభ్యులు హాజరు కానున్నారు. భూమా విఖ్యాత్ తో పాటు డైరీకి భారీగా పాల రైతులు, భూమా అనుచరులు వచ్చారు. విజయ డైరీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ పాల ఉత్పత్తిదారులు నినాదాలు చేపట్టారు. దీంతో ముందస్తుగా పోలీసులు భారీగా బందోబస్తు చేశారు. Vijayan Dairy Chairman, down down. Vijayan Dairy Chairman, down down. Down down. Chairman, Chairman, down down. Chairman, down down. Chairman, down down. Vijayan Dairy Chairman, down down. నిర్వాడ పాణ్యం మండలం బోనస్ వేయడం లేదండి, వేయలేదు. అందరికి వేసినారు, మా 2 సొసైటీలకు వేయలేదు. అది ఎందుకో అర్థం కాదు. ఏమంటాడు, చేసి మరినైతే వేస్తామక్క, సోమవారం చైర్మన్ అడిగితే ఏమంటాడు, బోర్డు మీటింగ్ అయిపోయినాక వేస్తామమ్మా అంటాడు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఎన్ని వారాలు అయిపోయినాయి, ఇప్పుడు ఎన్ని నెలలు అయిపోయినాయో. ఉద్యోగస్తులను చూస్తేనే యాడికంటే యాడికి వేయడము, జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం, వాళ్ళను ఇట్లా చేస్తున్నారు. ఇంతమంది గోడ కొట్టుకోకుండా వీళ్ళకి ఎప్పటికీ ఓదు. ఎంతమంది బాధపడుతున్నారు. ఈ డైరీ చిల్లరేం వీళ్ళదేం కాదు కదా, వీళ్ళ అప్పగాది వీళ్ళ నాయన గాది కాదు. రైతుల కోసం ఉండేది. మాకు అన్యాయం చేస్తే ఎట్లా మా పాల రైతులకు? వాళ్ళేమో ప్రెసిడెంట్లుగా వేరే వాళ్ళు చనామలు అవుతున్నారు. మేము సొంతం కష్టపడి మేము చేసుకుంటున్నాం, మావి రద్దు చేస్తున్నారు. వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళకి అడిగి పోవడం లేదా, వాళ్ళు మాట్లాడుకోవడం లేదా. మేము విఖ్యాతరెడ్డికి అనుకూలంగా ఉన్నామని మా డైరీల మీద పగబట్టినారు. వాళ్ళే చైర్మన్ వాళ్ళందరికీ అనుకూలంగా ఉన్నారు కదా సార్. వాళ్ళందరికీ మేము విఖ్యాత్ రెడ్డి పోతున్నామని కదా వెళ్ళ చేస్తాం లేదు. వాళ్ళు అంటే మీ ఆరోపణ ఏంది? ఇప్పుడు మంత్రులు ఏమైనా విఖ్యాత్ రెడ్డికి సపోర్ట్ చేయడం లేదంటారా? మరి మీరు ఓపెన్ గా చెప్పండి అమ్మా. మీకే తెలుసాలి, మీడియా వాళ్ళకి మీరు మీకే తెలుసాలి. అంటే మంత్రుల సపోర్ట్ లేదా, లేకపోతే సార్ మీకే తెలుసుకుంటారు సపోర్ట్ ఉందా లేదా అని బయటపడుతుందమ్మా. టీడీపీలతో వాళ్ళు కలిసి అట్లా కాదు. మేము విఖ్యాత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నామని కదా మా మీద పగబట్టి రద్దు చేసి జోక్యం చేసుకోవడం లేదు. మరి ప్రభుత్వం ఎందుకు జోక్యం? మీరు అడగాలి సార్ మంత్రులు. మేము పోయినైతే నేను కూడా అడుగుతాం మంత్రులు. మీరు నేను మంత్రిని అడిగాను సార్. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు, నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. మరి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? తీసుకుంటుంటారు, తీసుకోకుండా ఏమున్నారు సార్. నిరాకరణ చేస్తారు. ఏదైనా దొరకాలి కదా, టైం సమయం దొరకాల. ముదటబడిగా చేసేది కాదు కదా ఇది. మాది సిరివెల్ల మండలం కోటపాడు గ్రామము. నేను కోటపాడు గ్రామంలో మాజీ సర్పంచ్ని. ఇప్పుడు నన్ను టీడీపీ తరఫున జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఎంపిక చేసినారు. మాకు న్యాయం జరగాల. మాకు ఇది పాలకేంద్రంది సరిగ్గా చేయడం లేదు, అన్యాయం జరుగుతుంది. మాకు న్యాయం చేయాలా, ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు పోలీసు వారి అనుమతి మేరకు ఈ నెల 5వ తేదీ అనగా నేడు త్రిసభ్య కమిటీ ఆ రోజు లాస్ట్ టైం 29th వారు పోలీసు వారి కోరిక మేరకు ఈరోజు పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా మేము 11 గంటల నుంచి ఇక్కడే పాలకేంద్రం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర ఎదురు చూస్తున్నాం. వాళ్ళు వచ్చి ఏమన్నా వాళ్ళ వివరణ ఇస్తారేమో అని. ఇంతవరకు 1 గంట అయింది, ఎవరే కానీ వివరణకు రాలేదు. సో మేము మళ్ళీ సాయంత్రం కానీ ఏదైనా కానీ కమిటీ నిర్ణయం తీసుకొని తదుపరి చర్య వాళ్ళకు నోటీస్ ద్వారా కానీ ఇలా నోటీస్ దగ్గర మేము సబ్మిట్ చేయడం కానీ జరుగుతుంది. ఏ డిసిషన్ అయినా త్వరలో తెలియజేస్తాము. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మాకు ఈ సొసైటీలన్నీ సెట్ చేసి నెక్స్ట్ డైరెక్టర్ ఎలక్షన్స్కి మేము త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ అందరూ సహకరిస్తారని రైతులు, పాలకేంద్రం సొసైటీ ప్రెసిడెంట్లు అందరూ కూడా మమ్మల్ని కొంచెం దగ్గరుండి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అందరూ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ ఇబ్బంది పడకుండా, ఎందుకంటే చాలామంది రావాలని ట్రై చేస్తున్నారు. ఆ వచ్చేటోళ్ళందరూ కూడా ఏమిటి అనేది మీకు వాళ్ళ గురించి ముందే తెలుసు.
మనం పదే పదే అదే డిస్కస్ చేయడం పక్కన పెట్టి రేపు డైరెక్టర్ ఎలక్షన్స్లో అందరు సహకరించవలసిందిగా పాలకేంద్రం సొసైటీ అధ్యక్షులందరినీ కోరుతూ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మామూలుగా డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ వారు ముత్యాల పాడు పాలక వర్గానికి 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఈరోజు మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. 1 గంట వరకు ఎదురు చూసినాము. పాలకవర్గ సభ్యులు ఎవరు కూడా హాజరు కాలేదు. ఈరోజు మధ్యాహ్నం కమిటీ వారు కూర్చొని నిర్ణయం తీసుకొని రేపు ఆ సొసైటీకి రిజిస్టర్ పోస్టు ద్వారా అధికారికంగా నోటీసెస్ పంపుతాము. ఒక తీర్మానం చేసి పంపించేసి తర్వాత ఇంకా ఎలక్షన్స్కు కర్నూలు మిల్క్ యూనియన్ సొసైటీ డైరెక్టర్ ఎలక్షన్స్కు ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.